ఒక వ్యక్తి ఒక కలెక్టర్ ఆఫీస్లో గార్డెనర్గా పనిచేసేవాడు. అతని కూతురు తన భవిష్యత్తు గురించి గొప్ప గొప్ప కలలు కంటూ ఉండేది. ఒకరోజు ఆ అమ్మాయి తన 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన ఆనందముతో తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, నేను స్కూల్లో ఫస్ట్ వచ్చాను అని చెప్పింది. తండ్రి, ఇందులో నాకేం గర్వంగా లేదు, నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావు అంతే కదా అని అన్నాడు. తండ్రి స్పందన చూసిన కూతురు కొంచెం బాధపడినా తన తండ్రి మెప్పు పొందాలని దృఢంగా నిర్ణయించుకుంది. అందుకే ఆమె మరింత కష్టపడి ఇంటర్మీడియట్, డిగ్రీ, స్టేట్, యూనివర్సిటీల స్థాయిలోనూ అత్యంత ర్యాంకులను సాధించింది. ఆమె ఎన్నో గొప్ప విజయాలు సాధించినప్పటికీ తన తండ్రి అభిప్రాయం మాత్రం మారలేదు. తదుపరి తన జీవిత లక్ష్యమైన IAS ఉద్యోగాన్ని సాధించింది. ఆమె తండ్రి దగ్గరకు వెళ్ళి ఈ గుడ్ న్యూస్ చెప్పింది. కానీ తండ్రి, నువ్వు గొప్ప విజయాన్ని సాధించావంటే నువ్వు గొప్పదానివి కాలేవు అని అన్నాడు. ఈ మాటలు విని కూతురు బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొంతకాలానికి ఆమెకు అదే కలెక్టర్ ఆఫీస్లో పోస్టింగ్ వచ్చింది. పెద్ద పెద్ద అధికారులు ఆమె రాక కోసం ఎదురు చూశారు. ఒక గొప్ప కారులో ఆమె గర్వంగా దిగింది. తండ్రి మాత్రం తన పని తాను శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు. ఆమె లోపలికి వెళ్ళేటప్పుడు తండ్రి దగ్గరకు వెళ్ళి అందరి ముందే అతని పాదాలకు నమస్కరించి చెప్పింది, నాన్న, నా విజయంపై నీకు గర్వం ఉండకపోవచ్చు, కానీ ఇది నా ఉద్యోగంలో మొదటి రోజు, దయచేసి నన్ను దీవించు అని. అప్పుడు తండ్రి ఆనందంగా మాట్లాడుతూ చెప్పాడు, నువ్వు ఎప్పుడూ అడిగేదానివి, నాన్న, నువ్వు నా మీద గర్వంగా ఉన్నావా అని. ఇప్పుడు నేను చెబుతున్నాను, అవును, నేను నీ మీద గర్వంగా ఉన్నాను. జీవితంలో గొప్ప విజయాలను సాధించడం గొప్ప కాదు, ఎన్ని సాధించినా మన గతాన్ని, మన వాళ్ళని మనం మరిచిపోకుండా ఉండటమే నిజమైన విజయం. ఇప్పుడు నువ్వు నిజమైన విజయాన్ని సాధించావు అని చెబుతాడు.